అంటే మీకు ఎప్పుడు తెలియదు, అంటే అది మీకు తెలియదు అంతే. తమ్ముడు కెమికల్ టన్నులు వస్తే పట్టుకుంటారు తమ్ముడు. 10 కేలు 10 కేలు బేరతో ఎవడో పట్టుకోడు. ఇప్పుడు ఎంతమంది అలా పడిపోవడానికి ఊరికే పడిపోతుంది. ఒకడు పడిపోయాడు అనుకో ఓకే డన్, ఇద్దరు పడిపోయారు అనుకో డన్, ముగ్గురు పడిపోయారు అనుకో డన్. నాకు 8 o'clock ఇన్ఫర్మేషన్ వచ్చిందన్న. అంటే అసలు యాక్చువల్గా ఆ లోడ్ దించిన వాళ్ళందరికీ చెక్ చేయాలి. శ్రావణ్ షిప్పింగ్ లో నువ్వు ఎప్పటి నుంచి చేస్తున్నావు? నేను 3 years నుంచి చేస్తాను. నీ పేరు? ప్రసాద్. ప్రసాద్. కెమికల్ ఎప్పుడు లిఫ్ట్ చేయలేదు కదా? కెమికల్ ట్యాంకర్స్ ఉంటాయా? ట్యాంకర్స్ అంటే మీకు తెలిసి ట్యాంకర్స్ లో అలాగా బ్యాగ్ లో ట్యాంకర్స్ అయితే మరి ఎందుకు ఎంతమంది 5గురు అంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు? అది మనకి తెలియదు అన్న. అది నాకు ఒకసారి సార్ అంటే మన దగ్గరలో ఉంటాం, అందరూ దూరంలో ఉంటారు, మేము దగ్గరలో ఉంటాం. ఈ ఇన్సిడెంట్ అనేది మన ములగల్లో జరిగింది సార్. నేను ఉండేది 2లో గంగవరంలో ఉంటాను. గంగవరం జరగగానే నాకు 8 o'clock ఫోన్ వచ్చింది సార్. అంటే ఇక్కడ నియరెస్ట్ హాస్పిటల్ అంటే మా ఇల్లు ఇక్కడ సార్. దగ్గరికి ఫోన్ చేస్తే ఒక చూడమ్మా ఏంటైందని చెప్తే నువ్వు చూసాను సార్. అది ఇన్సిడెంట్ అంటే నాకు తెలీదు. వచ్చిన తర్వాత సూపర్వైజర్ ఉన్నారు సార్ ఇక్కడ. ఆ సూపర్వైజర్ వచ్చేసి కెమికల్ తాలూకు లిస్ట్ చూపించారు కదా మీ ఫోన్ లోనే? కెమికల్ అవును కెమికల్ సూపర్వైజర్ చూపించారు సార్. అది ఇస్తున్నాడు సార్. అది లీక్ అవ్వకూడదా? దాని వాసన పీలిస్తే మనుషులకి ఏమైనా అవుతుందా? యాక్చువల్ ఏంటంటే మేము ఆపరేషన్ ఏంటంటే హజడేసే కదా కాదు. కాకపోతే ఏంటంటే వీళ్ళు అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఆ కంటైనర్ మామూలుగా అక్కడ సరౌండింగ్ లో నించున్నారు. నించోగానే వాళ్ళకి ఏంటంటే కొద్దిగా పీడ్చిన అంటే కెమికల్ అంటున్నారు కదా, అది మనుషులతో చేయించవచ్చు. అది కాదు, మనుషులతో మామూలుగా అన్ని హ్యాండ్లింగ్ చేశారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు అంత అయిపోయిన తర్వాత అక్కడ నించున్నారు అంతే. నించోగా పగిలిందా ఏదైనా? అసలు పౌడర్ మీరు అక్కడ లేరు అన్నారు కదా, అంటే మనోడు చెప్తుంది ఆ యూనిట్ అక్కడ అసలు లీడ్ చేయొచ్చు. అది మనకి లీడింగ్ పర్మిషన్ ఉండదు చేయొచ్చు అని. ఏదైతే కెమికల్ ఉందో బస్తాలు సార్, బస్తాలు అది వ్యాగన్ సార్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి సార్. సార్ ఒక నిమిషం. అంటే దానికి సంబంధించిన సేఫ్టీ ప్రికాషన్స్ అనేది మీ దగ్గర ఉన్నాయా లేదా? ఉన్నప్పుడు ఎంతమందికి ఎందుకు ఎఫెక్ట్ అయ్యింది? ఇంతమందికి ఎందుకు ఎఫెక్ట్ అయ్యింది? వాళ్ళు వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేశారంటే కంటైనర్ దగ్గర మాస్కులను తీసేసి అక్కడ సరౌండింగ్ లో నుంచున్నారు వెళ్ళిపోయేటప్పుడు. చేయకుండానే వాళ్ళు మట్టుకు వాళ్ళకే వచ్చి ఆ పొజిషన్ అనేది మరి మీరు అన్నదానికి నేను సమాధానం తీసేసి వర్షం పడుతుందని అక్కడ అంటే వర్షం పడుతున్నందుకు అది వచ్చిందంటారా వాళ్ళ పర్సన్ మీద? ఆగి వెంటనే ఏంటంటే ఒక కాన్షియస్ సార్ ఇది ఇంపోర్టెడ్